Good morning, you guys. This is 5 in the morning, and look at this beautiful sunrise. అక్కడ కనిపించట్లేదు యాక్చువల్లీ సన్ రైజ్ ఉంది కానీ ఫుల్ క్లౌడ్ అయిపోయింది. దిస్ ఇస్ మార్నింగ్ 7 o'clock. ఇంకా 7 అవ్వలే, 10 minutes ఉంది 7 అవ్వడానికి. వీఆర్ స్టార్టింగ్ అవర్ రైడ్. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఈరోజు ప్లాన్ వచ్చేసి డబల్ డెక్కర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఇంకా బ్యాంబూ ట్రెక్ ఒకటి ఉంది. అక్కడ నుంచి డ్రాకి వెళ్ళిపోతాం అనమాట. రోడ్స్ అయితే చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. లాస్ట్ ముందు హాఫ్ అన్ అవర్ వరకు ఫుల్ మంచు ఉండే, అందుకని ఇంకా వేగంగా స్టార్ట్ అవ్వడానికి అవ్వలేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ రిస్కీ. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ డబల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్. రోడ్ అస్సలు బాలే, ఫుల్ ఆఫ్ రోడ్లో ఉంది. మేమేమో స్కూటీ తీసుకొచ్చాము పెద్ద తోపులాగా. ఈ లోకల్స్కి ఏం అడిగినా ఏమీ తెలియట్లేదు. డబల్ డెక్కర్ బ్రిడ్జ్ అంటే ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ ఏంటి వాటర్ ఎంత ఉంది, ఇదే స్విమ్మింగ్ పూల్ అంటారా ఏంటి, పైకి వెళ్తే ఏమన్నా. బట్ దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్లేస్. అసలు నేచర్ లవర్స్కి అయితే సూపర్ ఉంది, వెరీ నైస్. తినమ్మా, ఏం లేదు కదరా. నైస్. అసలు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి రూట్ బాగుంటుంది. మేము వచ్చింది యాక్చువల్లీ ఇప్పుడు ఈ రూట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మనకి షిలాంగ్ నుంచి కనెక్ట్ అవుతుంది అనమాట. మేము చిరపుంజి నుంచి వచ్చాం కాబట్టి ఆఫ్ రోడ్లో రావాల్సి వచ్చింది. ఒక 15 minutes, దగ్గర ఒక 3-4 km కవర్ చేసి ఉంటాం. ఇక్కడ నుంచి రోడ్డు బాగుంటుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ. అక్కడ వాటర్ ఫాల్ ఉంది. చూసారా, ఇది చూసారా అసలు మీరు? మామూలు లేదు. మేఘాలయ దొల్ల కొట్టేసింది. రూట్ బ్రిడ్జ్కి ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాం మేము. 1 hour పడుతుందంట ఇక్కడ నుంచి. అండ్ ఇదిగోండి ఇలాంటి స్టిక్స్ ఇస్తున్నారు. ఈ పిల్లలు అయితే 50 రూపాయలు అడిగాడు దీనికి. ఇంకొక పెద్ద ఆయన అడిగితే 20 రూపాయలు అన్నాడు. సో ఒకసారి వాళ్ళు అడిగినప్పుడు బార్గెన్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ గైడ్ ఫెసిలిటీ కూడా ఉంది. బట్ 1000 రూపీస్ అడుగుతున్నారు. 1000 రూపీస్ అంటే చాలా ఎక్కువ ఫీల్ అయ్యాం మేము. సో ప్రస్తుతానికి అయితే గైడ్ ఏమీ తీసుకోకుండా వెళ్తున్నాం. చూద్దాం ఏమవుతుందో. వ్యూ అయితే మాత్రం అద్దరిపోయింది.
అదిగోండి మా గైడ్. ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇంకొకరు కనిపించాడు అనమాట. ఎంత అంటే 800 అన్నాడు. నిహాష్, వాట్ ఈస్ యువర్ నేమ్? నిహాస్ అంట పేరు. మేము ముందుకు వచ్చాక 800 అన్నాడు. మేము 400 ఇస్తామన్నాం. ఓకే అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. బార్గెన్ చేసుకోండి అబ్బా. తెలీదు, ఒకవేళ ఇప్పుడు వెళ్తున్నాం కదా, ట్రైల్ చూద్దాం. ఒకవేళ బాగుంటే మీరే డైరెక్ట్గా రావచ్చు. లేదు కొంచెం కష్టమే అంటే ఏమంటారు, అప్పుడు దాన్ని బట్టి మీకు రైట్ కావాలా వద్దనేది డిసైడ్ చేస్తుందాం ఈరోజు వీడియోలో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. దిగిపోతున్నాం కానీ వచ్చినప్పటికి రాడ్ అయిపోతేమో అని భయం. స్లోప్ అయితే మామూలుగా లేదు, కాలు చచ్చిపోతాయి. అండ్ 4000 స్టెప్స్ ఉన్నాయంట. వీళ్ళేమో పరపర ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నాకేమో అడుగు కూడా పడట్లేదు. స్టెప్స్ టార్చర్ అండి. స్లోప్ ఉంటే ఎలా అయినా దగ్గరకుండా వెళ్ళిపోవచ్చు, కానీ స్టెప్స్ అంటే ఇబ్బంది. आपको नहीं लिए. How are you feeling right now? ఏం మాట్లాడబా. అప్డేట్ ఆన్ ద ట్రెక్. 45 minutes గట్టిగా, మరి మామూలుగా కాదనమాట, నాన్ స్టాప్ స్టెప్స్ మీద అలాగ వస్తే ఇంకా 50% కవర్ అయిందంట. స్టెప్స్ ఆగాయి. అక్కడి నుంచి చూడండి హైలైట్. మేము ఇప్పటిదాకా స్టెప్స్ ఎప్పుడు ఆగుతాయి, స్టెప్స్ ఆగుతాయని అనుకున్నాం, కానీ ఇక్కడి నుంచి స్టోన్ ఉంది. టార్చర్. స్టార్ట్ అయ్యి 1 గంట అయింది, ఇంకా లివింగ్ రూట్ బ్రిడ్జ్ రాలే. నాకైతే కాలు ఎక్కడున్నాయో బాడీ ఎక్కడ ఉందో తెలియట్లేదు. పులుసు వదిలిపోతుంది అసలు. ఇంకొక వే ఉందంట యాక్చువల్లీ టూరిస్ట్కి. ఆ వేలో ఏంటంటే డైరెక్ట్గా రూట్ బ్రిడ్జ్ దగ్గర వరకు ఎంత ట్రెక్ చేయని అవసరం లేదు. మేము ఫుల్ కొండ పైకెక్కి జాగ్రత్తగా మళ్ళీ దిగుతున్నాం అనమాట. హే గైస్, చాలాసేపటి తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. ఇది స్టోన్ వే అనమాట. టైం వచ్చేసి అరౌండ్ 1:30 అవుతుంది, 1:34. అండ్ మేము అరౌండ్ 12 o'clockకి కింద నుంచి స్టార్ట్ అయ్యాం. కరెక్ట్గా 1.5 గంట పట్టింది. హాఫ్ ఆఫ్ ద వేలో ఉన్నాం. ఇంకా హాఫ్ వే పైకి వెళ్ళాలి. అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో హోప్ఫుల్లీ ఇంత అలసిపోకుండా అయితే వెళ్తాం. వెళ్ళినప్పుడే ఫుల్ కాళ్ళు చేతులు వణికేసాయి అన్నమాట. అసలు ఆ కాళ్ళలో పట్టు దొరకలేదు మాకు. ఫుల్ షివరింగ్ లాగా అయిపోయింది. వచ్చినప్పుడు ఇదిగోండి ఈ స్టిక్ హెల్ప్తో చాలా ఆగుతూ 5 minutes నడిస్తే 5 minutes ఆగుతూ అలా వస్తున్నాం అనమాట. చాలా ఎగ్జాస్టింగ్. గైస్ ఫైనలీ మేము సిమెంట్ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మార్నింగ్ దిగినప్పుడు అయితే ఇంకెన్ని స్టెప్స్ రా బాబు అన్నట్టు చాలా ఎక్కువ ఫీల్ అయ్యాం. 100 సార్లు అడుగుంటాం ఈ స్టెప్స్ తర్వాత ఏముంటాయి, ఎంత వేగంగా వెళ్తాం అన్నట్టు.
కానీ ఈ స్టెప్సే ఇంకా బెటర్. అది చూడండి ఎలా ఉందో. హాఫ్ వే అలా వెళ్ళాలి, హాఫ్ వే ఇలా స్టెప్స్ ఉంటాయి అనమాట. మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు అయితే నేను అస్సలు అనుకోలేదు ఈ స్టెప్స్ ఇప్పుడు చూస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానని. గత 10 నిమిషాల నుంచి స్టెప్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫైనల్లీ ఇక్కడ ఫుల్ లిచీ ట్రీస్ ఉన్నాయి, చిన్న చిన్న లిచీ పండనివి పచ్చికి పడిపోయి ఉన్నాయి. ఈసారి కనిపిస్తే మీకు చూపిస్తా. ఇప్పుడే మా గైడ్ని అడిగాను ఏంటది అని. నేను ఇంకా బెర్రీస్ ఏమన్నా అనుకున్నా, బ్లాక్ బెర్రీసో బ్లూ బెర్రీసో. ప్రస్తుతానికైతే ఇది సిచ్యువేషన్. ఇవి ఎక్కాలి అండ్ లొకేషన్ వచ్చేసి లుక్ ఎట్ దిస్ బ్యూటీ. సో గైస్ ట్రెక్ అయిపోయాక చాలా అలసిపోయాం అనమాట. ఇంక నేనైతే వీడియో షూట్ చేయలేదు. సో డ్వాకీకి అయితే వచ్చేసాం. బాగా లేట్ అయిపోయింది, చాలా డేంజరస్ అనిపిస్తుంది అనమాట, క్లౌడీగా ఈవినింగ్ అనిపిస్తుంది. బట్ స్టిల్ మేము ప్రీ బుకింగ్ చేయలేదు, బట్ మాకు రూమ్ అయితే దొరికేసింది అనమాట. సో నియర్ లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఇలా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా ఫుడ్ అయితే తినేసి మళ్ళీ జాగ్రత్తగా రూమ్కి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో మేఘాలయ లాంటి ప్లేసెస్ లో ఈవినింగ్ కొంచెం లేట్ అయితే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే అసలు విజిబిలిటీ అసలు ఉండదు అనమాట. కొంచెం సఫర్ అయ్యామనే చెప్పాలి ఈ విషయంలో, ఎందుకంటే మేము సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు ఇది.